హలో, ఎరా మామ, ఏంటి జాబ్ వచ్చిందా? ఫారెన్ కంపెనీ? ఇంకేంటి లైవ్ సెట్ నువ్వు. సరే పార్టీ చేసుకుందాం, తర్వాత కాల్ చేస్తా, బాయ్. మీ ఫ్రెండ్ జాబ్ వచ్చిందా? మంచి ఫారెన్ కంపెనీ తెచ్చుకున్నాడు, చాలా తెలివైనడు. ఈ రోజు ఏ టాపిక్ మాట్లాడదాం మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మనం ఈ ఫారెన్ జాబ్ గురించి మాట్లాడదాము. ఇప్పుడు ఫారెన్ వాళ్ళు మన ఇండియన్స్ వాళ్ళనే ఎందుకు జాబ్ ఎక్కువ హైర్ చేసుకుంటారు చెప్పగలుగుతారా? ఎస్, ఫారెన్ వాళ్ళంటే యుఎస్, యూకే, మిగిలిన అన్ని దేశాలు గొప్ప గొప్ప దేశాలు. అంటే మన రూపాయి కన్నా డాలర్ విలువ ఎక్కువ ఉన్న దేశాలు, మన కరెన్సీ కన్నా బాగా హైయర్ వాల్యూ ఉన్న దేశాలు. ఎగ్జాక్ట్లీ. కానీ బంగ్లాదేశ్ నుంచి, శ్రీలంక నుంచి ప్రాజెక్టులు రావు మనకి. దట్స్ యాక్సెప్ట్. ఇంకొక రీజన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫర్ సపోజ్ మనం మాక్సిమం అందరూ ఏమో అమెరికా వెళ్ళాలి కాబట్టి అమెరికాని ఎగ్జాంపుల్ గా తీసుకొని చూద్దాం. అమెరికా డాలర్ మనకి 80 రూపీస్, 85 రూపీస్ అలా ఉంది. 85 రూపీస్ తీసుకెళ్తే అక్కడ $1. సో వాళ్ళకి ఫర్ సపోజ్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, $100 ఒక ప్రాజెక్ట్ వచ్చింది అంటే $100 అంటే 85,000 రూపీస్. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయకుండా డైరెక్ట్ గా ఏదైతే వచ్చిందో వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకొచ్చి మన ఇండియన్స్ మొహం మీద పడేస్తారు. పడేసి 85,000 కదా మరి. అవును. సో అందులో 50,000 40,000 సెట్ ఆఫ్ అమౌంట్ మనకి ఇచ్చేస్తారు. మనకు హాఫ్ ఇస్తున్నారు. 40,000 అంటే గొప్ప. మనకి 40,000 అంటే చాలా ఎక్కువ. ఎస్. సో మనం ఏంటి, అరే మనకు చాలా అమౌంట్ వస్తుందని మనం ప్రాజెక్ట్ తీసుకుంటాం. సో మనం ఏంటి, ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం మొత్తం అంతా. ఏంటి, నువ్వు బీపీ తెచ్చుకొని, షుగర్ తెచ్చుకొని, టెన్షన్, ప్రాజెక్ట్ టైంకి కంప్లీట్ అవ్వాలి, డెడ్ లైన్స్, ఇవన్నీ నీకు ప్రెజర్ ఫీల్ అవుతావు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు. వాడేంటి, నీకు 40,000 ఇచ్చేసి ఆడు మిగిలిన 40,000తో లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ జస్ట్ 20% మాత్రమే స్టేటస్ కనుక్కుంటుంటాడు ఫోన్ చేసి. నీకు స్టేటస్ ఏంటి, స్క్రమ్ కాల్స్ స్టేటస్ ఏంటని కనుక్కుంటాడు. సో ఆ 20% మాత్రమే వాడు వర్క్, 80% లైఫ్ ని ఎంజాయ్ చేస్తాడు. మీరు ఎక్కడన్నా చూడండి, ఫారెన్ వాళ్ళు ఎక్కడికన్నా తిరుగుతూ ఉంటారు, అలాగా మొత్తం దేశం మొత్తం తిరుగుతుంటారు, వేరే దేశాలు తిరుగుతుంటారు, వర్క్ అక్కడి నుంచే చూసుకుంటారు. నీకు ఇండియాలో ఏ ఎంప్లాయీ కన్నా చెప్తున్నాను, ఏ ఎంప్లాయీ అన్నా ఒక 15 days 20 days లీవ్ పెట్టి టూర్కి వెళ్ళగలడా? 20 days లీవ్ పెట్టి టూర్కి వెళ్ళగలడా? రిజైన్ చేసిన ఎంప్లాయీ కూడా వెళ్ళలేడు. ఎందుకంటే 3 months నోటీస్ పీరియడ్ అయ్యే వరకు ఈ కంపెనీ వాళ్ళు వదలరు. 3 months నోటీస్ పీరియడ్ అయిన తర్వాత వెంటనే జాయిన్ అవ్వమని ఆ కంపెనీ కూడా వదలడు. గ్యాప్ ఎక్కడ ఉంటది? ఒక 20 days కూడా నీ లైఫ్ లో నువ్వు నచ్చినట్టు టూర్ అయ్యలేవు. కానీ వాళ్ళకేమో 40,000కి. అవును, వాళ్ళకేమో ఫాల్ వెకేషన్ కి 2 నెలలు పెట్టేస్తారు, సమ్మర్ వెకేషన్ కి 2 నెలలు లీవ్ పెట్టేస్తారు, 3 months పెడతారు. వెకేషన్స్ అప్పుడు మనం ఫోన్ చేస్తే వీఆర్ అట్ వెకేషన్ అంటారు. అంతే. నువ్వు అదే కానీ నేను వెకేషన్కి వెళ్ళానంటే, శ్రీశైలం వెళ్ళాను, తిరుపతి వెళ్ళానంటే మీ వాళ్ళు ఫస్ట్ స్టేటస్ చెప్పండి అంటారు. కరెక్ట్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మనకి ఏంటి, తీసుకున్న 40,000 కోసం రెస్పాన్సిబుల్ గా పని చేయాలి, బీపీ షుగర్లు తెచ్చుకోవాలి, నీకు వర్క్ ఉండదు. చాలా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫారెన్ వాళ్ళ సర్వర్లు కానీ, బ్యాంక్ సర్వర్లు, బ్యాంక్ బ్యాక్ అండ్ అప్లికేషన్స్, ఇవన్నీ ఇండియా నుంచి మెయింటైన్ చేస్తారు. వాళ్ళ బ్యాంక్ ఏంటి, మార్నింగ్ ఉంటుంది. మనం ఏంటి, వాళ్ళ మార్నింగ్ వాళ్ళ యాక్టివిటీస్ జరగాలని మనం నైట్ షిఫ్ట్ వేసుకొని, మనం నైట్ నిద్ర మానుకొని, మన ఆరోగ్యం పాడు చేసుకొని మనం పని చేస్తాం. ఇంక నైట్ షిఫ్ట్ అంటే ఇదిగోండి చల్లకి. దీనివల్ల ఏంటి, మన జనరల్ గా మానవుడు కానీ ఏ జీవన్నా వాళ్ళకి ఇచ్చిన నేచర్ బట్టి పడుకోవాలి. పాములు పగలు పడుకోవాలి, మనుషులు రాత్రులు పడుకోవాలి. అలా తిరిగి మన జీన్స్ లో అది లేదు, నైటే పడుకోవాలి. మనం ఏంటి, నేచర్ సైకిల్ ఆపోజిట్ వెళ్ళి డబ్బుల కోసం, జీతం కోసం, ఫ్యామిలీని మెయింటైన్ చేయడం కోసము మనం నైట్ షిఫ్ట్ చేస్తున్నాం. ఏంటి, వాళ్ళ అవసరాలు తీర్చడం, మనం ఇక్కడ నైట్ షిఫ్ట్ ఆరోగ్యాలు పాడు చేస్తాం, ఎక్స్ట్రా శాలరీ వస్తుంది. అదే నీ అవసరాలు తీర్చడానికి ఏ విదేశాలన్నా చేస్తుందా అంటే, ఏ విదేశాలన్నా అంటే నేను బాగా అభివృద్ధి చెందిన దేశాలు, బంగ్లాదేశ్, శ్రీలంక, వీటి గురించి మాట్లాడట్లేదు నేను. సో మనం వాళ్ళ కోసం ఆరోగ్యాలు పాడు చేసుకుని రెస్పాన్సిబుల్ గా పనిచేస్తాం. ఇది నా ఉద్దేశం. అందుకే వాళ్ళు మనకు ప్రాజెక్టులు ఇస్తున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది 80% మనకి ఉండదు అన్నమాట. 80% వర్క్, 20% పర్సనల్ లైఫ్. అది 20% ఏంటంటే తినడం, పడుకోవడం తప్ప. నాకేంటంటే, నేను 2 months నాకు ఒక షిప్ మీద బే ఆఫ్ బెంగాల్ నుంచి బయలుదేరి ఆస్ట్రేలియా వరకు వెళ్ళాలనుకుంది. నా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, కాకపోతే వదిలి వెళ్ళలేను నేను, ఎందుకంటే జాబ్ పోతుంది. జాబ్లో ఏమన్నా వెకేషన్, సమ్మర్ వెకేషన్, వింటర్ వెకేషన్ ఏమైనా మనకి ఏమైనా ఉంటాయా? ఏముండవు. 10 రోజులు పెట్టడం కాదు. మహా అయితే ఏమన్నా కొంచెం స్కూల్ ఎంప్లాయీస్ కి, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఉంటాయి. ఓకే. నెక్స్ట్ సో ఎందుకంటే
మన ఇండియన్స్ కి ఎందుకు ఫారెన్ వాళ్ళు జాబ్ ఇస్తున్నారు? అంటే వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, మన ఇండియన్స్ కి ఎందుకు ఇస్తారు? అంటే మన దగ్గర టాలెంట్ ఎక్కువ ఉందనా, లేకపోతే మన వాళ్ళు అంటే వాట్ ఏ పర్పస్? ఇండియన్స్ No. కి ఎక్కువ ఇస్తున్నారు అనేది రీజన్ ఒకటి ఉంది మెయిన్. వేరే బంగ్లాదేశ్ కు లేదంటే వేరే చిన్న అభివృద్ధి చెందలేని దేశాలకి ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళు అంత రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. వాళ్ళు అంత రెస్పాన్సిబుల్ గా ఎంత సెట్ ఆఫ్ పీపుల్ రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతారు అనేది ముఖ్యం. ఇప్పుడు మనం ఏంటంటే ఇండియాలో 90% రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారు అనమాట. రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారు జాబ్ విషయంలో. సో మనం అందుకే మనకి ఎక్కువ ప్రాజెక్టులు ఇస్తారు, అదే బంగ్లాదేశ్ కి ఇవ్వలేరు కదా. అవునవును. ఎందుకంటే వాడికి ఇచ్చే డబ్బులు కాడికి క్వాలిటీ వర్క్ కావాలి. ఎవరైతే ఇండియా వాళ్ళు ఏంటంటే ఇండియా మెంటాలిటీ ఏంటంటే ఒకటితో మాట అనిపించుకోలేని మెంటాలిటీ అనమాట. ఎవడన్నా ఒక మాట అంటే రాత్రి అంతా నిద్రపోడు. అంటే ఇప్పుడు జస్ట్ తెలివి రావడమే కాదు, మనం రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నాం కూడా జాబ్ చేస్తున్నాయి ఫారిన్ కంపెనీస్ మనకి. Companies మనకి. కానీ అంటే ఓన్లీ సౌత్ ఇండియా, మరి నార్త్ ఇండియా ఏంటి? సౌత్ ఇండియా రెస్పాన్సిబుల్, నార్త్ ఇండియా రెస్పాన్స్. నేను నార్త్ ఇండియా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వరనే కాదు. ఇప్పుడు ఈయనకి 2 పిల్లలు ఉన్నారు, మొదటి పిల్లం పతివ్రత అంటే రెండో పిల్లం అని కాదు. వస్తే మొదటి పిల్లం గురించి మాట్లాడుకుంటున్నాం, ఓకే ఓకే టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అని. ఓకే. నేనేమంటే సౌత్ ఇండియన్ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారంటే సౌత్ ఇండియా వాళ్ళు ఎక్కువ జాబులు చేయడానికి ఇష్టపడతారు. మీరు చదువుకునేటప్పుడు అన్నా అరే మంచిగా చదువుకుంటే మంచిగా జాబ్ వస్తుంది అంటారు సౌత్ ఇండియన్స్. నార్త్ ఇండియన్స్ ఏంటంటే అరే నువ్వు తెలివిగా అవరా, నీకు మంచి ఎంటర్ప్రినర్షిప్ లేదంటే మంచి బిజినెస్ పెట్టిద్దాం అంటారు. వాళ్ళు ఏంటంటే బిజినెస్ మైండ్ పీపుల్ నార్త్ ఇండియన్స్. నార్త్ ఇండియన్స్. సొంతంగా ఏదైనా స్టార్ట్ చేసి గుజరాత్, రిలయన్స్, టాటా, నీరవ్ మోడీ. సో వాళ్ళ మెంటాలిటీ అంతా జాబ్ చేద్దాం అదాని అని ఉండదు, తక్కువ ఉంటది. అయితే గవర్నమెంట్ జాబ్ చేద్దాం. రైల్వేస్ లో చూడండి, సెంట్రల్ ఆఫీసర్స్ లో చూడండి, మాక్సిమం వాళ్ళు ఉంటారు. లేదంటే బిజినెస్ పెడదాం. సౌత్ ఇండియన్స్ ఏంటంటే అమ్మా నాన్నల నుంచి మొదలుపెట్టి వాళ్ళు ఏంటంటే అసలు సౌత్ ఇండియా ఎందుకు, ఇది వేరే టాపిక్, ఎందుకు ఇలా అయ్యాము, నార్త్ ఇండియా వాళ్ళు అలా ఎందుకున్నారు అనేది వేరే టాపిక్ చెప్తాను మీకు. బట్ రెస్పాన్సిబుల్ జాబ్ అవ్వాలేంటి, నేను లీడర్షిప్ లో ఉండాలి, నేను ఎంటర్ప్రినర్షిప్ లో ఉండాలి అంటారు. కరెక్ట్. వీడు జాబ్ లో చేద్దామన్న మెంటాలిటీతో ఉంటారు. నేనేమి ఎవరిని ఏమీ అనట్లేదు. సో ఇండియన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. ఇండియన్స్ ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ దెన్ అన్డెవలప్డ్ కంట్రీస్, మెనీ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఓకే. సో అందుకు ఫారినర్స్ వాళ్ళు లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి మనకు వర్క్ ఇస్తారు తప్ప హాఫ్ ఆఫ్ ది సాలరీ ఇస్తూ వాళ్ళకి లేని నాలెడ్జ్ మనకి ఏదో ఉందని మనకి ఎవరు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకు వాళ్ళు మనకు వర్క్ ఇస్తారు. వాళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంది, మనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ చేస్తున్నారా బ్రో? యా మీరు చేస్తున్నారా? చేసాను. మీరు అందరూ చేస్తూనే ఉంటారు. మీలో ఎంతమంది ఒక 30 days 20 days మీకు నచ్చినట్టు ఒక టూర్ వేయగలరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు? చెప్పండి. వేయలేరు. 20 days 30 days. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మా కజిన్స్ ఉన్నారు. ఇప్పుడు 30 days కాదు, నేను 5-6 days లీవ్ పెట్టి వాళ్ళని లీవ్ అడగాలంటే మళ్ళీ వాళ్ళ దగ్గరకు ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకి జాబ్, వాళ్ళ కంపెనీ అక్కడ లీవ్ దొరకాలి. ఇదంతా ఈ కామన్ గా అందరూ ఎంజాయ్ చేయాలని వాళ్ళకి సమ్మర్ వెకేషన్స్, వింటర్ వెకేషన్స్ అని ఇస్తారు ఫారెన్ లో. అంటే మనకు ఉండో మాట. సో నువ్వు ఏంటంటే నువ్వు ఎంత ప్రెజర్ గా ఫీల్ అవుతున్నందుకు ఇయర్ లో 1 month అన్నా నీకు ఒక వెకేషన్ ఉండాలి, అప్పుడే నెక్స్ట్ రిఫ్రెష్ అవ్వగలం. సో హోప్ అందరికి రిఫ్రెష్ ఉంటది, కానీ ఇండియన్ లో మనిషికి జాబ్ చేస్తున్నాడికి రిఫ్రెష్ ఉండదు. సో అదండి, మరి ఈ సిచ్యువేషన్ మీకు బాగా రిలేట్ చేసుకుంటారు మేమైతే అనుకుంటున్నాం. మన తేజ గారు చెప్పినా కానీ, మన దేవాస్ గారు తెచ్చిన పాయింట్లు కానీ. సో మరి మీకేమనిపించింది? మీరు కూడా రిలేట్ చేసుకుంటున్నారా? ఇండియన్స్ తెలివైన వాళ్ళు అండ్ రెస్పాన్సిబుల్ గా ఉంటారు కదా మోస్ట్లీ, బట్ వాళ్ళకి ఏం చేస్తుంది హాఫ్ ఆఫ్ ది సాలరీ వాట్ ఫారిన్ కంట్రీస్ గెట్, బట్ స్టిల్ ఫారినర్స్ ఆర్ హైరింగ్ అస్. ఒక నిమిషం, సరే మామ, జాబ్ గురించి తర్వాత ఆలోచిద్దు, సొంతంగా కంపెనీ పెట్టు, మనమే లాభాలు తెచ్చుకుందాం. అదండి, మరి మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. జాబులు చేస్తారా అండ్ ఓన్ గేమ్ పెట్టుకొని సంపాదిస్తారా?